ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, చిరంజీవి గేమ్ చేంజర్. హైదరాబాద్ వేదికగా అరుదైన ఘట్టం చోటు చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా ఆసక్తిగా చూస్తున్న సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఇందుకు హైదరాబాద్లోని హెచ్ఐసిసి వేదికగా నిలుస్తోంది. జనవరి 3వ తేదీ నుంచి 5 వరకు తెలుగు దిగ్గజాలందరూ ఒకే వేదిక మీదకి రానున్నారు. కీలక నిర్ణయాలు, తీర్మానాలకు ఈ వేదిక నాంది పలకనుంది. ఇప్పుడు ఈ పండుగ కోసం 2 రాష్ట్రాల్లో ఆసక్తి కనిపిస్తోంది. ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 3వ తేదీ నుంచి 5 వరకు హెచ్ఐసిసి నోవాటెల్లో ఈ మహాసభలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, తెలుగు జాతి వారసత్వ సంపద ప్రధాన అంశాలుగా ఈ మహాసభలు జరగనున్నాయి. తెలుగు వారిని సంఘటితపరిచి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, తెలుగు జాతి వారసత్వ సంపదను భావితరాలకు అందించడం ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం. జనవరి 3వ తేదీన జరిగే ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. జనవరి 5వ తేదీన ముగింపు వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. ఈ మహాసభల్లో ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంస్థల ప్రజాప్రతినిధులు సమావేశం, వాణిజ్య, పారిశ్రామికవేత్తల సదస్సులు జరగనున్నాయి. విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ సభల్లో పాల్గొనేందుకు వస్తున్నారు. ఈ సభల్లోనే 10 మందికి బిజినెస్ అచీవర్ అవార్డులు ఇవ్వనున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, 2 రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరవ్వనున్నారు. సినీ రంగం నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధతో పాటు దర్శకుడు రాఘవేంద్రరావు, మురళీమోహన్, ఇతర ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ సమావేశాల్లో తెలుగు భాష ఔన్నత్యం కోసం తీసుకునే నిర్ణయాలు, చేసే తీర్మానాలు భవిష్యత్కు గేమ్ చేంజర్ గా నిలుస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ 3 రోజులు పలు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.